అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఒక మంచి ఇంపార్టెంట్ అండ్ చాలామంది నాకు మనం కాసుల పేరు పెట్టాం కదా! సో, అప్పటినుంచి అయితే నాకు చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. సో, నేను ఎవ్రీ వీడియోలో అయితే క్లారిఫై చేసుకుంటూ వస్తున్నాను. బట్ నాకు అది ఎవరికీ కన్వే అవ్వలేదనుకుంటా. సో, దానికోసం నేను ఈరోజు స్పెషల్‌గా వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ కాసుల పేరు అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదండి. నేను పదే పదే చెప్తున్నాను. అది నేను హెవీ గోల్డ్ ఏదైనా ఉంటే నేను ఇంట్లో పెట్టుకోననమాట. సో, ఆ గోల్డ్ వచ్చేసి నేను బ్యాంక్‌లోనే పెట్టుకుంటా అండి. ఇంట్లో ఇద్దరం ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళం ఉంటాం కాబట్టి హెవీ గోల్డ్ ఇంట్లో పెట్టుకోవడం సేఫ్ కాదని చెప్పేసి నేను గోల్డ్ ఏదైనా సరే నేను బ్యాంక్‌లో పెట్టేస్తాను. సో, అదనమాట ఒక డౌట్. కాసుల పేరు అయితే నేను కంపల్సరీ షేర్ చేస్తానండి. అది ఏదైనా పెద్ద అకేషన్ వచ్చినప్పుడు అప్పుడు నేను తీసుకొని వస్తాను బ్యాంకు నుంచి. సో, ఆ రోజైతే నేను డెఫినెట్‌గా మీకు షేర్ చేస్తాను అండ్ క్లియర్‌గా చూపిస్తాను. సో, ప్రస్తుతానికైతే ఈరోజు నేను గోల్డ్ స్కీమ్ మీరు ఎలా కట్టారు? నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది అని చెప్పేసి కొంతమంది అడిగారనమాట. అంటే గోల్డ్ స్కీమ్ మీరు ఎలా పే చేస్తున్నారు? ఎలా గోల్డ్ కొంటున్నారు? సో, మీరు ఈ గోల్డ్ కొనేసి బ్యాంక్‌లో పెడతా అంటున్నారు కదా! సో, ఆ బ్యాంక్‌లో పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎలా రిలీజ్ చేసుకుంటారు? ఎలా కొంటారు? అని చెప్పి చాలామంది క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో క్లారిఫై ఇద్దామని అనుకుంటున్నానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గోల్డ్ స్కీమ్ నేనెలా పే చేస్తాననేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నేను గోల్డ్ ఎలా కొన్నాను అండ్ గోల్డ్ కొనడం వల్ల అంటే స్కీమ్ ద్వారా వెళ్తారు కదా! కొంటారు కదా! సో, స్కీమ్ ద్వారా కొనడం మంచిదా? లేకపోతే డైరెక్ట్ కొనడం మంచిదా? సో, స్కీమ్ ద్వారా కొంటే ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం లైక్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపెడతాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో, నేను స్కీమ్ ద్వారా కొన్నదైతే ఈ జుంకీలండి. సో, ఇవి వచ్చేసి 1 తులం దాకా ఉంటాయండి. అంటే తులం అంటే 12 గ్రామ్స్ అనమాట. సో, నా కాసుల పేరు కూడా ఎన్ని తులాలు ఉన్నాయని చెప్పి అడిగారు. సో, కాసుల పేరు 3 తులాలు ఉన్నాయండి. 3.5 తులం ఉంది. సో, 3.5 తులం వచ్చేసి తులం అంటే 12 గ్రామ్స్ అనమాట. సో, అది మీకు అర్థమైంది అనుకుంటా. తులం అంటే మా సైడ్ తులం అని అంటారు. కొన్ని సైడ్లు సవర్లు అంటారు. సో, సవర్లు అంటే నాకు పెద్ద ఐడియా లేదు. తులం అని అంటారు మా సైడు. సో, మేము తులం వచ్చేసి 12 గ్రాములు అనమాట. అండ్ ఇది వచ్చేసి 12 గ్రాములు ఉంది. హెవీ వెయిట్ ఉందండి. సో, ఈ బుట్టా కమ్మసు ఎక్కువ శాతం నాకు బుట్టల కమ్మలు అయితేనే నాకు చాలా ఇష్టం అనమాట. సో, నేను ఇవి వచ్చేసి స్కీమ్ ద్వారానే కొన్నాను. స్టార్టింగ్ వచ్చేసి 500తో స్టార్ట్ చేశాను కదా! 500 స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ ఉంగరం అయితే తీసుకున్నాను. ఆ తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిందనమాట. సో, మనం ఎక్కువ అంటే ఎట్లా 500 మనం బయటకు వెళ్తే 1000, 10,000 అయినా ఖర్చు పెట్టేస్తాం. మన చేతిలో ఎంత ఉన్నా సరే అంత ఖర్చు పెట్టేస్తాం. సో, మనం ఖర్చు పెట్టే దాంట్లో ఒక 500 అనేది సేవింగ్ చేసామనుకోండి, మీరు అనుకోవచ్చు బ్యాంక్‌లో వేసుకోవచ్చు కదా! బ్యాంక్‌లో వేసుకుంటే సేఫ్‌గా ఉంటే మీరు ఒకటేసారి వెళ్ళి గోల్డ్ తీసుకోవచ్చు కదా అని. సో, అలా ఎప్పుడు చేయలేమండి. నేనైతే అస్సలు చేయలేను. బ్యాంక్‌లో ఉంది అనుకోండి మాటికి ఫోన్‌పే, ఇప్పుడు ఫోన్‌పే వచ్చేసింది. ఫోన్‌పే ద్వారానో లేదంటే ఏటీఎం ద్వారానో మొత్తం ఖర్చు అయిపోతాయి. సో, ఇదనుకోండి స్కీమ్ అనుకోండి మనకు సేఫ్ జోన్‌లో ఉంటుంది. అండ్ మనకి 1 ఇయర్ అవ్వంగానే మన చేతిలో ఒక చిన్న 1 గ్రామ్ గోల్డ్ అయినా మన చేతికైతే వస్తుంది కదా! సో, మనకి ఇయర్లీ వన్స్ మనమైతే గోల్డ్ కొనుక్కునే అవకాశం అయితే ఉంది. సో, నాకు తెలిసి గోల్డ్ స్కీమ్ అనేది చాలా బెస్ట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఒక స్కీమ్ అయిపోయింది అంటే నెక్స్ట్ స్కీమ్ స్టార్ట్ చేస్తాననమాట. సో, స్కీమ్ కట్టడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అంటే మనం ఎప్పుడు మన చేతిలో డబ్బులుంటే టక్కున వెళ్ళి మనం గోల్డ్ అయితే కొనలేము. మన స్కీమ్ అయిపోయింది అనుకోండి గోల్డ్ కొనడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. అండ్ మనం ఖచ్చితంగా 11 మంత్స్ అయిపోయిందంటే మన స్కీమ్ అయిపోయింది వెళ్ళి గోల్డ్ కొనుక్కోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా! సో, ఒక 1000 ఎక్స్ట్రా అయినా సరే మనం కొంచెం పెద్ద అమౌంట్ తీసుకోవాలనేది నా ఒపీనియన్ అనమాట. సో, ఎప్పుడైనా సరే మనం పెద్ద వస్తువు తీసుకున్నాం అనుకోండి, చిన్నవి ఇట్స్ డజంట్ మ్యాటర్ అనమాట. అది మనం చిన్నవి ఇప్పుడు కాకపోతే రేపైనా కొనుక్కోవచ్చు. సో, నా సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం కొంచెం ఎక్కువ అమౌంట్ సేవింగ్ పెద్ద వస్తువు తీసుకున్నాం అనుకోండి, సో, మనకు కూడా కొంచెం సేవింగ్ ఉన్నట్టుంటుంది. లేదు రేపు మనకి ఏమన్నా అవసరం వస్తుంది. సపోజ్ మనం ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. అలాంటి టైంలో మనకి గోల్డ్ అనేది మంచిగా యూజ్ అవుతుంది కదా!
అంటే నాట్ ఓన్లీ ల్యాండ్, ఏదైనా మనకి అవసరం ఉంది, టక్కున మనకి బయట ఎవరు అమౌంట్ ఇచ్చే వాళ్ళు లేరు. ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట ఎవరు అమౌంట్ ఇవ్వడానికి రెడీగా లేరు. నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు, సో మీరు గోల్డ్ కొంటారు అండ్ మీరు గోల్డ్ కొనిన తర్వాత ఇది బ్యాంక్లో పెట్టేసి ఎలా మీరు క్లియర్ చేసుకుంటారని చెప్పారు. సో నేను ఎట్లా చేస్తానంటే, ఇప్పుడు నేను ఈ జుమ్కీలు ఉన్నాయి, సో నాకు 50,000 పడింది, ఇప్పుడు కాదు అప్పుడు. సో ఇది 50,000 పడింది కదా, ఈ 50,000కి నా స్కీమ్ అయిపోయిన తర్వాత 50,000కి నేను కొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ జుమ్కీలు అయితే నేను బ్యాంక్లో పెట్టేస్తాను. బ్యాంక్లో ఎంతకు పెడతాను, మనకి బ్యాంక్లో మనం 50,000 కొన్నాం కదా అనేసి 50,000 మనకి ఇచ్చేయరండి. సో ఒక 30,000 అట్లా ఇస్తారు. సో ఆ 30,000 ఏం చేస్తానంటే, ఆ 30,000 తీసుకొచ్చి మళ్ళీ నేను ఏదైనా చిన్న, అంటే మనం ఇంట్లో స్పేర్గా ఒకటి ఉండాలి కదా, సో అందుకోసం ఈ జుమ్కీలు నేను బ్యాంక్లో పెట్టేసి 30,000 అయితే తెచ్చుకుంటాను. సో 30,000 తెచ్చుకున్న తర్వాత ఒక చిన్న సైజు జుమ్కీలో 30,000కి ఏం గోల్డ్ వస్తే ఆ గోల్డ్ అయితే నేను తీసేసుకుంటాను అనమాట. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు యాక్చువల్లీ నేను స్కీమ్ అయితే 5,000 కడుతున్నాను. సో 5,000 కడుతున్న స్కీమ్ కాడ నేను 3,000 స్కీమ్ కడతాను. 2,000 అయితే కట్ చేసుకొని నేను బ్యాంక్లో అమౌంట్ 30,000 తీసుకొచ్చుకున్నాను కదా, సో ఆ 30,000కి మంత్లీ 2,000 అయితే కట్టేస్తూ ఉంటాను. అది క్లియర్ అయిపోతుంది. సో నా దగ్గర ఏమన్నా శాలరీ వచ్చినప్పుడు, కొంచెం శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు అట్లా ఏమన్నా ఉంటాయి కదా, ఆ టైంలో కూడా నేను కొంచెం అమౌంట్ తీసుకొని బ్యాంక్లో క్రెడిట్ చేసేస్తాను. అది కొంచెం క్లియర్ అయిపోతుంది. సో నాకు స్కీమ్ అయిపోయే టైంకి నాకు ఈ బ్యాంక్లో ఉన్న గోల్డ్ మీద తీసుకున్న ఇంట్రెస్ట్తో తీసుకుంటాం కదా, సో ఆ అమౌంట్ క్లియర్ అయిపోవాలి అండ్ అట్ ది సేమ్ టైం స్కీమ్ కూడా క్లియర్ అయిపోతుంది. సో అప్పుడు నాకు బెనిఫిటే కదా, ఈ జుమ్కీలు వస్తాయి, అట్ ది సేమ్ టైం అది కూడా వస్తుంది, టైం రెండు వచ్చేస్తాయి. కాబట్టి నాకైతే నా వరకు నాకు చాలా కన్వీనియంట్గా ఉంది బ్యాంక్లో పెట్టి తెచ్చుకోవడం, మళ్ళీ నేను గోల్డ్ కొనుక్కోవడం. సో మీకు కన్వీనియంట్గా ఉంటే తీసుకోండి, లేదు అంటే ఇట్స్ ఓకే. మనం గోల్డ్ స్కీమ్ నాకైతే బెస్ట్ సజెషన్ చేస్తాను నేను. గోల్డ్ స్కీమ్ కట్టండి. గోల్డ్ స్కీమ్ కట్టి ఎంత అమౌంట్ వస్తే ఎంత అమౌంట్ మనం క్రెడిట్ చేసుకుంటే అంత గోల్డ్ అయితే మన ఇంటికి వస్తుంది. ఈవెన్ 1 గ్రామ్ వచ్చినా కూడా మన ఇంటికి మనం సడన్గా వెళ్ళి కొనలేము. సో సేవింగ్ ద్వారా వచ్చే 1 గ్రామ్ గోల్డ్ అయినా మనకి చాలా బెనిఫిటే కదా. సో అదనమాట. అండ్ నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా కొనాలి, ఎంత కొంటే ఎంత వస్తుంది అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో యాక్చువల్గా మన గోల్డ్ స్కీమ్ వచ్చేసి టోటల్ 11 మంత్స్ అండి. సో 11 మంత్స్ అయితే మనం స్టార్టింగ్ గోల్డ్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అమౌంట్. అండ్ ఎవ్రీ మంత్ మనం ఇది ఫిక్స్ చేసుకోవాలన్నమాట, ఫిక్స్డ్ చేసుకోవాలి. అంటే మనం ఎంత పే చేస్తున్నాం అనేసి 500 లేకపోతే 1000 5,000, సో మన ఇష్టం అనమాట. ఎంతైనా అమౌంట్ స్టార్ట్ చేసుకొని కట్టుకోవచ్చు. సో స్టార్టింగ్ అమౌంట్ వచ్చేసి నేను 2,000 పర్ మంత్ పే చేశానండి. సో 2,000 అమౌంట్ పే చేసిన తర్వాత 11 మంత్స్ పే చేసేస్తాను. ఎవ్రీ మంత్ మనము స్టోర్కైనా వెళ్ళొచ్చు, లేదంటే ఆన్లైన్లో అయినా మనం పే చేసేవచ్చు అనమాట. సో ఇలా పే చేసేసుకోవాలి. సో ఎవ్రీ మంత్ 1st నుంచి 30th లోపు మనం ఏ డేట్కైనా మంత్ కట్టేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మనం పే చేస్తాం కదా, గోల్డ్ పే చేసినప్పుడు మనకు రేట్ వచ్చేసి, అంటే స్టార్టింగ్ మనం స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 5,000 ఉందనుకోండి, అండ్ మనం పే చేసే అమౌంట్ 2,000 అనమాట. సో 5090 అంటే 5090 రేట్ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది. సో అప్పుడు మనకి 2,000 కడతాం కదా, ఆ రోజు వెయిట్ వచ్చేసి మనకు అమౌంట్, అంటే మన గోల్డ్ క్రెడిట్ అయింది వచ్చేసి 0.393 గ్రామ్స్ అనేది మనకి క్రెడిట్ అవుతుందన్నమాట. సో ఆ రోజు మనం 2,000 పే చేసినందుకు ఇంత గ్రామ్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ తర్వాత మనకి గోల్డ్ రేట్ ఏమన్నా తక్కువైంది అనుకోండి, సో అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 4,920 ఉందనుకోండి, 4,920 తక్కువ కదా. సో నెక్స్ట్ స్కీమ్ మనం కట్టినప్పుడు మన అకౌంట్లో వచ్చేసి 0.407 మనకి క్రెడిట్ అవుతుందన్నమాట గోల్డ్ అనేది. సో ఫస్ట్ మనం 5,090కి కట్టినప్పుడు తక్కువ గోల్డ్ క్రెడిట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి గోల్డ్ రేట్ తగ్గినప్పుడు మనం 2,000 అయితే పే చేస్తాం కదా, సో అప్పుడు మనకి 0.40 గ్రామ్ అనేది మనకి క్రెడిట్ అవుతుందన్నమాట గోల్డ్. సో ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మనకి గోల్డ్ అనేది ఇక్కడ ఎక్కువ అయింది కదా. సో అట్లా మనం మంత్లీ ఎంత తక్కువ అయితే ఎక్కువ గోల్డ్ వస్తుంది, ఎక్కువ అయితే తక్కువ గోల్డ్ వస్తుంది అనమాట. సో రేట్ని మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి.
చేసుకోవాలి. అండ్ మనం టోటల్ అమౌంట్ 11 మంత్స్ కడతాము. 11 మంత్స్కి 22,000 అయితే అవుతుందండి మనకి. అంటే మంత్లీ 2,000 లాగా పే చేస్తే మనకి 11 మంత్స్కి 22,000 అవుతుందన్నమాట. అండ్ మన అకౌంట్లో క్రెడిట్ అయిన గోల్డ్ వచ్చేసి 4.644 గ్రామ్స్ అండి. అంటే మనకి మంత్లీ తగ్గొచ్చు ఎక్కొచ్చు ఎస్టిమేట్ చేసుకొని మొత్తం 4.644 గ్రామ్స్ అయితే క్రెడిట్ అవుతుంది. అండ్ 1 మంత్ మనకి బఫరింగ్ పీరియడ్ అయితే ఇస్తాడనమాట. సో 11 మంత్స్ తర్వాత 1 మంత్ మనకి బఫరింగ్ పీరియడ్ అయితే ఇస్తాడు. అంత అమౌంట్కి తగ్గట్టు మనకి గోల్డ్ అనేది ఎంత క్రెడిట్ అవుతుంది అనేది మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది, మీకు కన్వే అయింది అని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే నేను చెప్పే విధానం మీకు అర్థం అవ్వకుంటే నాకు మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను షేర్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ అయితే తీసుకున్నానండి. అండ్ గోల్డ్ స్కీమ్ డీటెయిల్స్ వచ్చేసి, సో గోల్డ్ స్కీమ్ చేసుకోవడం వల్ల ప్లస్సా మైనసా అంటే ప్లస్ అనే చెప్తానండి. సో గోల్డ్ స్కీమ్ గోల్డ్ స్కీమ్ కట్టండి, చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ మనం టక్కున వెళ్ళి కొనుక్కోలేం కాబట్టి సో గోల్డ్ స్కీమ్ ద్వారా మనమైతే ఎంతో కొంత గోల్డ్ అయితే మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా. ప్రజెంట్ గోల్డ్ అయితే రేటు చాలా ఎక్కువ అయిపోయిందండి. 60-70 దాకా వెళ్ళిపోతుంది. సో మనం ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం గోల్డ్ అనేది ఎక్కువ కొని పెట్టుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఎప్పుడైనా సరే మనం పెద్దదానికి వెళ్ళామనుకోండి, నెక్స్ట్ మనం చిన్నవి తర్వాత అయినా కొనుక్కోవచ్చండి. సో ఇదనమాట నా గోల్డ్ స్కీమ్ కలెక్షన్ అయితే. సో స్టార్టింగ్ నేను ఈ రింగ్తో స్టార్ట్ చేశానండి నా స్కీమ్ అనేది. అండ్ ఇప్పటి వరకు నేను స్కీమ్ కడుతూనే ఉన్నాను, ప్రెజెంట్ కూడా కడుతూనే ఉన్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ మటుకు కంపల్సరీ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. సో ఇలాంటి మంచి వీడియోస్, ఇలాంటి మంచి టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.